ఓం నమ శివాయ. మహాశివరాత్రి మనకు వచ్చేస్తుందండి ఈ నెలలో. మరి అందరూ కూడా మహాశివరాత్రి చేసుకుని ఆ శివుడి ఆశీస్సులు పొందండి. శివుడు ఆశీస్సులు పొందితే జీవితంలో ఇంకా మనకు తిరుగు లేదండి నా ఉద్దేశం. ఈ మహాశివరాత్రి మా సైడు, మా వెస్ట్ గోదావరిలో చాలా బాగా చేస్తారండి. అటు సైడ్ బాగాను. ఇక్కడ మరి హైదరాబాద్ వాతావరణంలో పెద్దగా కనపడదు. మరి అయినా కొన్ని చోట్ల ఉంది ఇక్కడ హైదరాబాదులో. బట్ మా సైడ్ అయితే నిజంగా శివుడే దిగు వచ్చాడా అన్న లెవెల్లో చేస్తారండి మా సైడు. సో ఏది ఏమైనా మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తూ శివుడి ఆశీస్సులు మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు తెరపై తిరగలేని స్టాంప్ వేసిన ర్యాలింగ్ నరసింహరావు గారు మనతో ఉన్నారు. అంటే స్టాంప్ అంటే ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళంలో రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి పేరు స్టాంపు. అంటే అంత గుర్తుండిపోయే సినిమాలు 100 దగ్గరలో ఉన్నాయి. అలాంటి ర్యాలింగ్ నరసింహరావు గారు మనతో ఉన్నారు. తెలుగు పుట్టినరోజు నాడు ఆయన అవార్డు ఇచ్చుకోవటం ఎలా ఉందో ఒకసారి కనుక్కుందాం. చెప్పండి సార్. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకు అంటే నేను గురువు గారి దగ్గర 1971లో జాయిన్ అయ్యాను దాసర్ గారి దగ్గర. ఆ రోజు నుంచి ఆయన వెళ్ళే వరకు ఆయనతోటే ట్రావెల్ చేశాను. నేను 76 సినిమాలు డైరెక్ట్ చేస్తే వెనకాల సపోర్ట్ అంతా ఆయన ఉండేవాడండి. మనకు తెలుగు సినిమా పుట్టినరోజు ఇది మన మోహన్ గారు, వర్మ గారు, వాళ్ళ యూనిట్ అందరూ కలిసి చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దాంట్లో నాకు ప్రత్యేకంగా ఒక అవార్డు ఇచ్చారంటే ముందు అవార్డు వద్దన్నాను. నేను గెస్ట్గా వస్తాను, అవార్డు వద్దండి అంటే మోహన్ గౌడ్ గారు వినలేదు. లేదండి, మీరు ఆర్ ఎలిజిబుల్, మీరు తీసుకోవాలి. ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు మీరు, కామెడీ సినిమాలు. ఈరోజు టీవీల్లో వారానికి ఒక సినిమా అన్నా వస్తుంది, మీది తీసుకోవాలి అన్నారు. ఇంకా వారి కోరిక మేరకు తీసుకున్నాను. ఏదేమైనా ఒక స్వీట్ మెమరీ అండి ఇది లైఫ్లో నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఈ తెలుగు పుట్టినరోజు, తెలుగు సినిమా పుట్టినరోజు నాడు తెలుగు ఇండస్ట్రీ చేయకుండా ఇలాగా చేయటం అనేది ఏంటన్నా అసలు ఇది కరెక్ట్ అంటారా? వద్దండి, అది నేను కామెంట్ చేయలేను. అంటే నెక్స్ట్ ఇయర్ అయినా అందరూ పూనుకుని చేయాలి. అదే ఇప్పుడు ఈ స్టేజ్ మీద చాలామంది పెద్దలు చెప్పారు, నెక్స్ట్ ఇయర్ నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రంగంలోకి దిగి చెయ్యాలి అని. అలా చేస్తే నిజంగా ఆనందంగానే ఉంటుందండి, డెఫినెట్గా కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.